హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేనైతే కోరంగి అయితే వచ్చాను. ఇక్కడికి నేను చాలాసార్లు వచ్చాను, కానీ అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు అయితే వచ్చాయి. చూడ్డానికి మాత్రం చాలా బాగుంటుంది ప్లేస్. ఎవరైనా వెళ్ళకపోతే ఒక్కసారైనా విజిట్ చేయండి. ఫ్రెండ్స్తో వెళ్ళడానికి, ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళడానికి ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాము. లోపలికి వెళ్ళడానికన్నా ముందు మనం ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి కదా. ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చి మనం టికెట్ అయితే తీసేసుకున్నాము. టికెట్ 30 రూపీస్. అలాగే ఇక్కడ మనకి మంగళవారం అయితే ఇది ఉండదు, క్లోజ్ అయి ఉంటుంది. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే గమనించండి. ఇక్కడ ప్రకృతి అని అయితే ఉంది, అందులోకి అయితే వచ్చాను. ఇక్కడైతే చాలా రకాల పక్షులు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా వస్తే ఇందులో కూడా వచ్చి ఒకసారి అయితే చూడండి. పక్షులు అయితే చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చాయి. నేను ఇది వరకు వచ్చినప్పుడైతే లేవు, ఇప్పుడు వచ్చినప్పుడైతే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చితే వీడియోని అయితే ఒక లైక్ చేయండి. మీరు చేసేలాగా నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మనం అయితే ఇంకా కొంచెం ఫ్రంట్కి అయితే వస్తే మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదొక వ్యూ పాయింట్ అనమాట. మనం లోపలికి అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి వ్యూ పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఇదొకటి చూడడానికి చాలా బాగుంది. కూర్చోవడానికి వాటర్ అది కనిపిస్తూ బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మూవీ షూటింగ్లు కూడా జరిగాయి ఇదివరకు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. అలాగే లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు వాటర్ బాటిల్స్ అయితే పడేయకూడదు, ఫైన్ ఉంటుందన్నమాట. అందుకే మనం పట్టుకెళ్ళిన వాటర్ బాటిల్ రిటర్న్ తీసుకొచ్చేయాలి. ఇంకా దీని గురించి చెప్పుకోవాలి అంటే, నేను ఇదివరకు చాలాసార్లు వెళ్ళాను, కాకపోతే అప్పుడేమీ దోమలవి అంతేం లేవు. కానీ ఈసారి వెళ్ళినప్పుడు అయితే మాత్రం దోమలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. కొంచెం కేర్ తీసుకోండి. అలాగే ఇక్కడ కోతులు అవి కూడా ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడుకి 2 days ముందు అయితే ఎవరిదో మరి మొబైల్ అయితే పట్టుకొని వెళ్ళిపోయిందంట కోతి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. నేనైతే బోటింగ్కి అయితే వెళ్ళలేదు. ఇలాంటి మడ అడవుల్లోనే నేను ఆల్రెడీ యానం మడ అడవులు అని వీడియో షేర్ చేశాను. అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. అందులో అయితే నేను బోటింగ్కి అయితే వెళ్ళానమాట. ఇక్కడైతే నేను బోటింగ్కి వెళ్ళలేదు. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.